అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అధికారం నుంచి దిగిపోనున్నారు. ఈ క్రమంలో తన పదవీ కాలంలో అమలు చేసిన ఆర్థిక విధానాలను ఆయన సమర్థించుకుంటున్నారు. తాజాగా అధ్యక్షుడు బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021లో కోవిడ్ మహమ్మారి సమయంలో బాధితులకు ఇచ్చిన రిలీఫ్ చెక్స్ పై తన పేరు రాసుకోకుండా తెలివి తక్కువగా ప్రవర్తించానని ఆయన పేర్కొన్నారు. బ్రూకింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రసంగించిన సమయంలో ఈ కామెంట్స్ చేశారు. 2020లో కోవిడ్ మహమ్మారి విజృంభించింది. ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ వైరస్ వల్ల వణికిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితులు. అయితే ఈ మహమ్మారి విజృంభణ ఆరంభంలో బాధితులకు అందజేసిన రిలీఫ్ చెక్స్ పై డొనాల్డ్ ట్రంప్ తన పేరు రాసుకుని మంచి పేరు సంపాదించుకున్నారని బైడెన్ అన్నారు. ఆ మరుసటి ఏడాది అధ్యక్ష పదవి చేపట్టిన తాను అలా చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. తాను స్టూపిడ్ అని విచారం వ్యక్తం చేశారు బైడెన్. మరోవైపు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఆధునిక చరిత్రలో బలమైన ఆర్థిక వ్యవస్థను అందుకుంటారన్నారు. ఆయన వైట్ హౌస్కు వచ్చిన తర్వాత డెమోక్రాట్ల విధానపరమైన ఆలోచనలను కొనసాగించేందుకు ప్రయత్నించాలని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సవాల్ చేశారు. విదేశీ దిగుమతులపై సుంకాలు విధిస్తానని ట్రంప్ పేర్కొనడాన్ని బైడెన్ తప్పుపట్టారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ, విద్యా విధానం, పౌర హక్కులు, వలసలకు సంబంధించిన అంశాలపై ట్రంప్ మద్దతుదారులు ముందుకు తెస్తున్న ప్రాజెక్ట్ 2025ను ప్రస్తుత అధ్యక్షుడు విమర్శించారు. కాబోయే అధ్యక్షుడు ప్రాజెక్ట్ 2025ను బయటకు విసిరివేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పారు. ఇది ఆర్థిక విపత్తుగా భావిస్తున్నా అన్నారు. ఫెడరల్ ప్రభుత్వాన్ని పూర్తిగా మార్చాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ 2025 అనే పాలసీని ట్రంప్ సన్నిహితులు ప్రవేశపెట్టారు. అయితే అందులో భాగస్వామి అయ్యేందుకు ట్రంప్ నిరాకరించినప్పటికీ ఆర్థిక వ్యవస్థ, వలసలు, విద్యా విధానాలు, పౌర హక్కులపై ఆయన అమలు చేయాలనుకున్న అభిప్రాయాలు చాలా వరకు అందులో ఉంటాయని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.